నారుమచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ స్టేటస్లోనే మ్యారేజెస్ ఉన్నాయండి ఈ రోజుల్లో. ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి ఆలోచించుకుంటే అట్లాగే ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్ అంతా కూడా ఫాస్టే. ఆన్లైన్ మ్యారేజ్ సెలక్షన్స్, ఆన్లైన్లోనే పెళ్లి చూపులు, ఆన్లైన్లోనే మాట్లాడుకోవటాలు, ఆన్లైన్లోనే వెన్యూ బుక్ చేసుకోవటం, అన్నీ కూడా ఆన్లైనే. కంప్లీట్గా ఆన్లైన్ వ్యవహారాలు బాగా నడిచిపోతున్నాయి. గత పెళ్ళిళ్ళను గత వైభవ చిహ్నాలుగా, పాతకాలపు చిత్రాలుగా మనం అభివర్ణించుకోవాలి. గత వైభవపు పెళ్ళిళ్ళు ఏదైనా సరే చక్కగా సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి, అప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాలు ఇప్పటికీ 75 ఏళ్ళ అన్యోన్య దాంపత్య జీవితంతో గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. చాలా చాలా చూస్తున్నాం. అప్పుడే ముహూర్తాలు, చక్కటి ముహూర్తం, పంతులు గారు భలే ముహూర్తం పెట్టారు, అలాగే నాన్న మంచి సంబంధం చూశాడు, అమ్మ మంచి సంబంధం చూసింది, మంచి సజెషన్ చేశారు, బాబాయ్ మంచి సంబంధం, ఇలా అనుకుండేవాడు. ఇప్పుడు అదంతా లేదండి. పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు అవన్నీ కూడా చాయిసెస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళకే చెల్లుతాయి. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు, ఐటీ ఉద్యోగాలు కంపెనీస్లో, బెంగళూరు, చెన్నైయో, లేకపోతే బొంబాయో, లేకపోతే యూఎస్ఓ. అక్కడ చూసేస్తాడు, అక్కడే వాడు ఫిక్స్ చేసేసుకుంటాడు, పలానా అమ్మాయిని నేను చేసుకుంటున్నా, లేకపోతే పలానా అబ్బాయిని నేను చేసుకుంటున్నా అని చెప్పి పేరెంట్స్కి చెప్పేస్తున్నారు. ఓకే మీ ఇష్టం, ఓకే మీ ఇష్టం, మీకు నచ్చితే ఓకే మాదేముంది అని చెప్పి వీళ్ళు అయిష్టంగానే మనసులో ఉన్న పైకి మరి ఏదైనా అంటే ఏం గొడవలు అయిపోతాయని చెప్పి కొని, ఒరే నాన్న పిల్లకి ఆస్తిపాస్తులు అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా అని తండ్రి అడుగుతాడు. ఎందుకైనా మంచిది ఫ్యూచర్ కోసం. తల్లి అయితే నాన్న పిల్ల కాస్త అందంగా ఉంటుందా, నీలాగానే ఎర్రగా ఉంటుందా, బాగుంటుందా నా కోడలు, కాబోయే కోడలు అని అడుగుతుంది తల్లి. ఓకే అన్నీ చూసామమ్మా, అన్నీ బాగున్నాయమ్మా, ఇద్దరం అనుకొని చేసుకున్నామమ్మా, అది ఇది ఫిక్స్ అయిపోయాం. సరే ముహూర్తం డేటు అన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఈ పెళ్లి కార్డులు వచ్చేటప్పటికి ఇదివరకైతే పెళ్లి కార్డులు వేయించడం కాస్ట్లీ, ఇళ్ళకి వెళ్ళటం లేకపోతే ఊళ్ళకి వెళ్ళి ఇచ్చటం. ఇప్పుడు అదేం లేదండి, వాట్సాప్లో పెట్టేస్తున్నారు పెళ్లి కార్డ్స్. ఒక డిజైన్ చేయటం కార్డు అందరికీ అదే ఫార్వర్డ్ చేయటం అయిపోతుంది. ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఏ తల్లిదండ్రులైనా సరే, ఆడపిల్లైనా మా పిల్లాడైనా తల్లిదండ్రులు కూర్చొని ఒక ఆ, వీడియో తీసి చిన్న పిక్, మా అబ్బాయి పెళ్ళి మా అమ్మాయి పెళ్ళి మీరు తప్పనిసరిగా రావాలి, వెన్యూ ఇది ఫలానా చోట అని చెప్పేసేసి ఆ వీడియో పెట్టి ఆ వీడియో అందరికీ ఫార్వర్డ్ చేసేస్తున్నారు, అయిపోయింది. అదే అంటున్నాడు కొడుకు, ఐడియా చూసావనన్న నా ఐడియా, ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది, కాస్ట్లీ కార్డ్స్ ఉండవు, పోస్టల్ అడ్రస్లు ఉండవు, అవన్నీ ఉండవు, ఏమి ఉండవు, సింపుల్ కదా అంటాడు. సరేనా ఇంతకీ పెళ్ళి ఎలా చేద్దాం, ఘనంగా చేద్దాం, మన ఇల్లు మన ఇంట్లో. నాన్న మన ఇల్లు ఏం సరిపోతుంది నాన్న, కంజెస్టెడ్గా ఉంటుంది, నేను ఆల్రెడీ 5 స్టార్ హోటల్ లేకపోతే ఫలానా రెస్టారెంట్ బుక్ చేసేస్తున్నాను. టోటల్గా వాళ్ళే చూసుకుంటారు నాన్న, ఫస్ట్ నుంచి లాకర్ లాస్ట్ దాకా. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్ ఇంటికి వచ్చేంత వరకు అన్నీ మొత్తం క్యాటరింగ్ ప్యాకేజ్ ఒకసారి మాట్లాడుకుంటున్నాము, ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తే అన్నీ వాళ్ళే. ఉదయాన్నే అక్కడికి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి, అలాగే టిఫిన్ మంచి మంచి మనం మెనూ చెప్తే అలాగే, తర్వాత భోజనాలు మధ్య మధ్యలో స్టఫ్ ఇవ్వటం ఏదో ఒకటి, అలా బాగుంటుందన్న డెకరేషన్ అవన్నీ వాళ్ళే చూస్తారు. ఇంటీరియర్ డెకరేషన్ మనకి డిజైన్స్ చూపించారు, మా ఇద్దరికి నచ్చిన డిజైన్ చెప్పాం. ఇలా అంతా కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హవా. వీళ్ళు ఊరికనే తలలు ఊపటం వరకే వీళ్ళ వంతు. ఈ ముతక తాతయ్య అమ్మమ్మ ఉన్నారనుకోండి, ముడతలు పడిన శరీరంతో వాళ్ళ మనసులో వచ్చి బాధపడుతున్న ఈ తంతంతా చూసి పైకి ఏమీ చెప్పుకోలేక, ఏడవలేక ఒక నవ్వు నవ్వుతూ కూర్చుంటారు, అంతే మొన్న అయిపోతుంది. సింపుల్ మ్యారేజ్ వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది, శుభ్రంగా ఇక ఈ రోజుల్లో ఎలా ఉందంటే వెర్రి వికారాలు, విపరీతంగా వెర్రి వికారాలు వేస్తున్నాయి. ఒక సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియా కానీ ఎక్కడైనా సరే పెళ్లి కూతురు కళ్యాణ మంటపంలోకి డ్యాన్స్ చేసుకుంటూ వస్తుందండి. ఏ శాస్త్రీయ భరతనాట్యం ఏదో కూచిపూడి నృత్యం అయితే పర్లేదు కానీ మరీ దారుణం అండి, మాస్ మసాలా సాంగ్స్, ఆ కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ చేస్తుంటే పక్కనే పెళ్లి కొడుకు కూడా డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక పెళ్లి తంతు దగ్గరికి వచ్చేటికి, వివాహ వేదిక మీదకి వచ్చేటప్పటికి ఆ పంతులుగా చదువుతున్న మాంగళ్యం తంత్ర మంత్రాలే లేవు, తర్వాత సన్నాయి మాధ్యాలు గట్టి మేళాలు అవన్నీ లేవు.
వాడు డీజే బీట్ ఇదేస్తాడు, సాంగ్స్ ఏస్తాడు. వాడు పెద్ద పెద్ద సౌండ్ బాక్స్‌లో డీజే అవన్నీ సినిమా పాటలు 'రంభా హో హో' అన్నట్టు క్లాసికల్ మాస్ సాంగ్స్ లేకపోతే పెళ్లి పాటలు ఏవో వేస్తే ఆ పెళ్లి పాటల్లో ఈ పెళ్లి కొట్టుకుపోతూ ఉంటుంది. కరెక్ట్‌గా ఇక్కడ చెప్పాలి. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న నెల రోజుల్లోనే ఎందుకు డైవర్స్ అవుతుంది? ఎందుకని మనస్పర్ధలు వస్తున్నాయి? ఇందులో ఒక్క కారణం మాత్రమే ఇది నేను చెప్పదలుచుకుంది. ఒక్క కారణం మాత్రమే. సరైన సమయానికి ఓ జ్యోతిష్య పండితుడో, ఒక వేద పండితుడో పెట్టిన సుముహూర్త సమయానికి పెళ్ళిళ్ళు ఎక్కడా జరగటం లేదు. 100కి 90% జరగట్లేదు. ఆ సుముహూర్త వేళ దాటిన తర్వాతే జీలకర్ర, బెల్లం పెట్టడం గానీ, లేకపోతే మూడు ముళ్ళు వేయటం గానీ జరుగుతుందండి. ఆ తంతంతా ఎంత చేసుకొచ్చినా సరే కావట్లే. పురోహితుడు మొత్తుకుంటూ ఉంటాడు ముహూర్తం వేళవుతుందని చెప్పి. కావట్లే. పెళ్ళికొడుకు కొన్ని చోట్లయితే పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు కళ్యాణ మంటపానికి లేకపోతే పెళ్లి జరిగే ప్రదేశానికి ఎంత లేట్‌గా వస్తున్నారంటే పెళ్లి ముహూర్తం అయిపోయిన తర్వాత వచ్చేస్తున్నారు. పెళ్ళికి మంత్రాలు చదివేటువంటి పెద్దాయన తలకాయ పట్టు కూర్చుంటున్నాడు. కార్లలో వస్తారు హుందాతనంగా, హోదాతనంగా అంతా ఇంటి దగ్గర అలంకరించుకొని లేకపోతే ఒక పర్సనల్‌గా బ్యూటీషియన్స్‌ని పిలిపించుకొని మరి చక్కగా అందంగా నల్లగా ఉన్నా సరే అందంగా తయారై వచ్చేస్తారు. అక్కడ లేట్ అయిపోతుంది. సర్దుకొని అవి సర్దుకొని ఇవి సర్దుకొని ఉన్న నగలు పెట్టుకొని నగా నట్రా షో చేయాలి కదా! మరి పెళ్లి కళ్యాణ మంటపంలో. ఈ కరెక్ట్ అయినటువంటి సుముహూర్తానికి తాళిబొట్టు కట్టకపోవటం, జీలకర్ర, బెల్లం పెట్టకపోవటం కూడా పెళ్ళిళ్ళు విఫలం అవ్వటానికి ఒక కారణం అవుతుంది. ఒక కారణం మాత్రం. మిగతా రీజన్స్ ఏవో భావావేశాలు, భావోద్వేగాలు, క్షణికావేశాలు, క్షణికోద్రేక నిర్ణయాలు, తర్వాత విడిగా కాపురాలు ఉండడం, వేరు కాపురాలు ఉండడం, తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండకపోవడం. ఊళ్ళో ఉన్నా సరేనండి. తల్లిదండ్రులు ఊళ్ళో ఇల్లున్నా సరే, ఇప్పుడు ప్రతి వాళ్ళ నిర్ణయం ఏంటంటే మన ఇద్దరం సపరేట్‌గా మన కంపెనీల దగ్గర ఇల్లు తీసేసుకొని ఉందాం. శని, ఆదివారాలు వస్తే మీ ఇంటికి నువ్వు, మా ఇంటికి మేము అని చెప్పి ఇద్దరు నిర్ణయించేసుకుంటున్నారు. అలాగే వెళ్ళిపోతున్నారు. ఈ పండగలు, పబ్బాలు వస్తే బావగారు మా ఇంటికి రండి, లేకపోతే బావగారు మా ఇంటికి రండి అనుకునే బదులు అందరూ కలిసి సమూహంగా 5 స్టార్ హోటల్‌కి అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా హాయిగా పండగ అక్కడ గడిపేస్తున్నారు. అక్కడ తినేసి వస్తున్నారు. ఇదండి ఈ సభ్యత, సంస్కారం ఇంకా. ఇంకేముంటుందండి అటాచ్‌మెంట్స్. పొడుముళ్ళు వేయటంతోనే దులిపేసుకుంటున్నారు చెయ్యి బాధ్యత తీరింది మాకు అని ఇద్దరు పెళ్ళికొడుకు తండ్రి తల్లి, పెళ్లి కూతురు తల్లి తండ్రి వెళ్ళాలి. ఇక అయిపోతుంది. ఎవరి దాన్న వాళ్ళు వెళ్ళిపోతారు. అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ దాన్న మీది, మా దాన్న మాది. ఈ తల్లిదండ్రులు పెద్దవాళ్ళ కంట్రోల్ లేకపోతే ఏముంటుంది చెప్పండి. మాట మాటలు వెళ్ళిపోతాయి. నేను ఉద్యోగం, నువ్వు ఉద్యోగం. ఏదో ఈగో ఫీలింగ్. నువ్వు లేవాలి పొద్దున్నే నువ్వు ఇవి చేయాలి, అవి చేయాలి. మొదట్లో బాగానే ఉంటుంది. రాను 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 నెల రోజులు అయ్యేటవాడు పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. డైవర్స్ సంవత్సరం లోపల డైవర్స్, సంవత్సరం లోపల మళ్ళీ ఇంకొక మ్యారేజ్‌కి రెడీ చేసుకున్నా చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఫెయిల్యూర్స్ అన్నీ అవే కారణం. పెద్దల అదుపు లేదు. ఏదైనా ఒక భావావేశం వచ్చి భార్యాభర్తలు ఇద్దరు యువత కొట్టుకుంటుంటే తల్లిదండ్రులు కంట్రోల్ చేసి తల్లిదండ్రులు ఆపి కొంచెం ప్రశాంతత చేకూరుస్తుంది. అయితే పెద్దలు ఉన్నారు మనం కొట్టుకోకూడదని అంటారు. ఇప్పుడు ఏమీ లేదు. స్వేచ్ఛాయుత జీవితం, ఇండివిజువల్ లైఫ్ వాళ్ళిద్దరే ఉండటంతో నిర్ణయాలు వాళ్ళవే, ఆలోచనలు వాళ్ళవే, ఆవేశాలు వాళ్ళవే, అనర్థాలు వాళ్ళవే. బాధపడేది తల్లిదండ్రులు. ఇదండి వివాహ వ్యవస్థ ఇలా ఉంది. భవదీయుడు నారుమంచి స్వస్తి.